హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఆర్మ్ హోల్ని పర్ఫెక్ట్గా ఏ విధంగా కటింగ్ చేయాలని చూపిస్తున్నానండి ఆర్మ్ జాకెట్తో. ఇప్పుడు ముందుగా బ్లౌజ్ లూజ్ తీసుకోవాలి. మన ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా మనం క్రాస్గా తీసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు బ్యాక్ పార్ట్తోనే మనకి ఫ్రంట్ పార్ట్కి తీసుకోవాలి. ఇప్పుడు ముందు బ్లౌజ్ లూజ్ తీసుకోవాలి ఈ విధంగా, లేదా మనం ఖర్చు భాగంతో కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా పైనుంచి అయినా తీసుకోవచ్చు ఈ విధంగా. ఇప్పుడు బ్లౌజ్ లూజ్ తీస్తున్నాను. ఇప్పుడు బ్లౌజ్ పొడవు భాగం తీసుకోవాలి. ఇప్పుడు లూజ్ తీసుకోవాలి, బ్లౌజ్ లూజ్ ఈ విధంగా. ఇప్పుడు వెనక భాగం డాట్స్ కోసం మనం ఖర్చు భాగం కోసం 3 ఇంచెస్ ఉంటే సరిపోతుంది ఈ విధంగా. ఇప్పుడు బ్లౌజ్ పొడవు భాగం చూసుకోవాలి. ఇప్పుడు మెడ భాగానికి లూజ్ ఎంత అవుతుందో లూజ్ భాగానికి ఒక మార్క్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు భాగం కోసం తీస్తున్నాను. ఇప్పుడు పొడవు భాగం కోసం తీసుకోవాలి. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేశాను. ఖర్చు భాగానికి పైకి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు చంక భాగానికి తీసుకోవాలి. మనం ఇక్కడ కింద 2 ఇంచెస్ పెంచాం కాబట్టి ఖర్చు భాగం కోసం ఇక్కడ కూడా మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెంచుకొని మనం మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి తీసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ ఈ విధంగా. ఇప్పుడు కింద మనకి 2 ఇంచెస్ ఉండే విధంగా ఖర్చు భాగం కోసం మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ నుంచి పైనుంచి కిందకి స్ట్రైట్ తీసుకోవాలి ఈ విధంగా. ఫస్ట్ మార్కింగ్ మనకి స్టిచ్చింగ్ పాయింట్ కోసం మార్క్ చేస్తున్నాను. సెకండ్ మార్కింగ్ మనకి ఖర్చు భాగం కోసం మార్క్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు లూజ్ తీసుకోవాలి. చంక భాగానికి స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేస్తున్నాను. ముందుగా ఖర్చు భాగం కోసం ఒక మార్క్ పైకి ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు మనకి లూజ్ ఎంత అవుతుందో బ్లౌజ్ లూజ్ కోసం ఒక మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగానికి మనం 1.5 ఇంచ్ లోతు తీసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు పైనుంచి స్ట్రైట్ తీసుకోవాలి. ఈ కార్నర్కి వచ్చేసరికి మనం రౌండ్ చేసుకోవాలి జాగ్రత్తగా ఈ విధంగా. ఇప్పుడు మనకు సరిపోతుంది లేదో ఒకసారి తీసుకోవాలి. బ్యాక్ పార్ట్తో మనకి ఎంత అవుతుందో అంతవరకు మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి మార్క్ చేస్తాను. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం ఈ విధంగా లోతు ఈ విధంగా చూసుకోవాలి. మనకి ఖర్చు భాగానికి 2 ఇంచెస్ ఉంటుంది కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా. మనం కట్ చేయకముందే మనం ఈ విధంగా చూసుకోవాలి. ఇప్పుడు ఉక్సుల భాగంతో తీసుకోవాలి మెడ భాగానికి, ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా. ఎందుకంటే మనకి తాళ్ళు భాగం ఎక్స్ట్రా భాగం అవుతుంది కాబట్టి ఈ విధంగా తాళ్ళు భాగంతో తీసుకోకూడదు. మనం ఉక్సుల భాగమే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం ఈ విధంగా తీసుకోవాలి మెడ భాగాన్ని. మనం కొంచెం పైకి మార్క్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఇప్పుడు మనం స్ట్రైట్ తీసుకోవాలి. మనం ఈ విధంగా రౌండ్ లేదా మనం కొంచెం స్క్వేర్లో కూడా మార్క్ చేసుకోవచ్చు ఈ విధంగా. లేదా మనకు రౌండ్ అలవాటు అయిన ఈ విధంగా రౌండ్ చేసుకోవాలి. కొంచెం లోతు భాగాన్ని లోపలికి ఈ విధంగా తీసుకున్నట్లయితే మనకు సరిపోతుంది. మనకు సరిపోతుంది లేదో ఒకసారి చూసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనకి ఇది మోడల్ కాబట్టి తెలియదు కాబట్టి ఈ విధంగా మనకి రౌండ్ షేప్ వచ్చింది కాబట్టి సరిపోతుంది ఈ విధంగా. లేదా మనకు మెడ పెద్ద అవుతుంది అనుకున్న వాళ్ళు కొంచెం లైట్గా పైకి తీసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఉక్సుల భాగం దగ్గర నుంచి మనకి లోతు భాగం ఎలా తీసుకోవాలని చూపిస్తున్నానండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మధ్యలో డాట్ కోసం కింద ఖర్చు భాగం కోసం మనం షేప్ దగ్గర ఖర్చు భాగం కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే కొంచెం కిందకి మార్క్ చేసుకోవాలి షేప్ దగ్గరికి. ఇప్పుడు లోతు భాగం తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మధ్య భాగం నుంచి కింద డాట్కి ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మన డాట్కి ఎంత అవుతుందో అక్కడికి మనం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వరకు అంటే లోతు భాగాన్ని ఇక్కడికి తీసుకోవాలి ఈ విధంగా. మనకి సన్నగా ఉండాలి పైనుంచి సరిపోతుంది. లావుగా ఉండాలి మాత్రం కొంచెం కింద నుంచి రౌండ్ చేసుకోవాలి ఈ విధంగా. మనది బ్యాక్ పార్ట్ కాబట్టి బ్యాక్ పార్ట్కి మనకి ఈ విధంగా మనకి స్పేస్ ఉండిపోతుంది ఈ విధంగా. మనకి 4th డాట్ వేసేవాళ్ళు ఇక్కడి నుంచి కట్ చేసుకోవాలి. డాట్ వేయలేని వాళ్ళు మాత్రం కొంచెం పైనుంచి లోతు భాగం తీసుకోవాలి ఈ విధంగా.
ఇప్పుడు మన చుట్టూ కూడా మనం మార్కింగ్ చుట్టూ కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఈ మార్కింగ్లో మనకి ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా లోతు భాగం తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను డాట్ వేయట్లేదు కాబట్టి నేను కింద నుంచి కటింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఈ లోతు భాగాన్ని మనకి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి మాత్రం లోతు భాగం తీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఉండే విధంగా ముందుగా మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం సన్నగా లోతు భాగం తీసుకోవాలి. మన లోతు భాగం ఎందుకు తీసుకోవాలంటే మనకి చంక భాగంలో ముడతలు వస్తూ ఉంటాయి కదండి, అవి రాకుండా ఉండాలంటే ఈ విధంగా లోతు భాగం తీసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్ నుంచి ఈ విధంగా సన్నగా తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్లో మనం కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్స్ వేయడం చూపిస్తున్నానండి. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి మధ్య భాగానికి, లేదా ఇలా మనకి డాట్స్ సరిపోలేనప్పుడు షేప్ పోతుంది అనుకునే వాళ్ళు కొంచెం కింద నుంచి ఈ విధంగా కొంచెం క్రాస్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఉక్సుల భాగంతో తీసుకోవాలి డాట్స్ ఎప్పుడు కూడా. మనకు ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా ఖర్చు భాగానికి పాయింట్స్ ఎక్స్ట్రా వదులుకొని మనం ఎంతైతే పొడవు ఉందో డాట్ పొడవు అక్కడికి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మనం సన్నగానే తీసుకోవాలి డాట్స్కి ఎప్పుడు కూడా. ఇప్పుడు షేప్ దగ్గర డాట్ చూపిస్తుందండి. ఓపెన్ సైడ్ ఖర్చు భాగానికి పాయింట్స్ ఎక్స్ట్రా వదులుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, మనకి లూజ్ ఎంత అవుతుందో లూజ్ చూసుకోవాలి. ఇప్పుడు అంటే ఇక్కడికి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మనం పొడవు భాగం చూసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటికి ఎంతైతే గ్యాప్ ఉందో మూడో దానికి కూడా అంతే గ్యాప్ ఉంచుకొని మూడో డాట్ వేసుకోవాలి. ఈ విధంగా 4th డాట్ వేసేవాలి, మధ్యలో నుంచి వేసుకోవాలి. ఇప్పుడు డాట్స్ మనకి చెరిగిపోకుండా ఉన్నట్లయితే ఈ విధంగా మనం కొంచెం కట్ చేసుకున్నట్లయితే మనకి రెండవ వైపు కూడా కరెక్ట్గా వస్తుంది. కొంచెమే కట్ చేసుకోవాలి, ఎక్కువ కట్ చేసుకోకూడదు. టేప్ పట్టి తీసుకోవాలి. అది కూడా మనకి క్లాత్ ఎక్కువ ఉన్నట్లయితే 2 చొప్పున 4 తీసుకోవచ్చు, లేదా 3 చొప్పున 6 తీసుకోవచ్చు. తక్కువ ఉన్నట్లయితే రెండు వైపులా 2 తీసుకొని వెనక భాగానికి వేరే కలర్ని అయినా మనం అటాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా ఉక్సుల భాగంతో తీసుకోవాలి మెజర్మెంట్ని. ఇప్పుడు కింద ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా పాయింట్స్ ఎక్స్ట్రా ఖర్చు భాగానికి వదిలి మనం మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి ఒక మార్క్ చేస్తున్నాను. మనకు లూజ్ ఎంత అవుతుందో లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు పైనుంచి లోతు భాగం తీసుకుంటూ నడుము భాగానికి కలుపుకోవాలి. మనకి పొడవుగా ఉన్నట్లయితే బ్లౌజ్ని మనం ఇప్పుడు కూడా ఓపెన్ సైడ్ 3.5 ఇంచెస్ పొడవు తీసుకోవాలి. నడుము భాగం వైపు అయితే 2.5 ఇంచెస్ తీసుకోవాలి. లేదా మన బ్లౌజ్ ఆర్తో సరిపోతుంది, చిన్న బ్లౌజ్ అయినట్లయితే. ఇప్పుడు మనం ఓపెన్ సైడ్ ముక్కలు తీసుకోవాలి 2, అవి కూడా స్ట్రైట్గా ఉండే భాగాన్ని తీసుకోవాలి. ఉక్సుల భాగానికి ఒకటి, తాలు భాగానికి ఒకటి తీసుకోవాలి. ఇప్పుడు మెడ భాగానికి తీసుకోవాలి. మెడ భాగానికి ఎప్పుడు కూడా మనం క్రాస్గా కట్ చేసుకోవాలి. మన ఫ్రంట్ పార్ట్కి 2 సరిపోతాయి, పొడవుగా ఉండేవి కొంచెం.
ఒక 1 ఇంచ్ ఉంటే గ్యాప్ సరిపోతుంది వెడల్పు. మనం క్రాస్‌గా జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.